GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై ఎగరనున్న కాషాయ జెండా. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణుల సంబరాలు. టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్న బీజేపీ శ్రేణులు. నూతన రేషన్ కార్డుల కోసం అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం. పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించిన ప్రభుత్వం. ప్రపంచంలోనే గొప్పది భారతదేశ సంస్కృతి. నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరులో చౌడమ్మ ఆలయ పునర్నిర్మాణంలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి. ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ అంబేద్కర్ భవన్లో పీఓలు ఏపీఓల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఓలు ఏపీఓల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. విద్యార్థులు 10వ తరగతిలో చక్కటి ప్రతిభ కనబరిచి జీవితంలో స్థిరపడాలి. నిజామాబాద్ నగరంలో ఆదర్శ హిందీ విద్యాలయంలో 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షా పే చర్చ నిర్వహించిన రోటరీ క్లబ్ నిర్వాహకులు. డిచ్పల్లి మండలంలో కిల్లా డిచ్పల్లి రామాలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. ఈ నెల 14 వరకు ఉత్సవాలు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భక్తులు తిరుగుముఖం పట్టడంతో అడుగడుగునా ట్రాఫిక్ జామ్. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు. న్యూఢిల్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇన్ఛార్జిగా ఉన్న 2 స్థానాల్లో బీజేపీ భారీ విజయం. ఎంపీ అరవింద్కు ధన్యవాదాలు తెలిపిన విజేతలు. బాల్కొండ కిసాన్ నగర్ సెంట్ ఆన్స్ హై స్కూల్లో అంగరంగ వైభవంగా 60 ఏళ్ల వేడుకలు. సంబరాలు జరుపుకున్న పూర్వ విద్యార్థులు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భాజపా అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతుందని పేర్కొన్నారు. ఢిల్లీ ఓటర్లకు శుభాకాంక్షలని, అద్భుతమైన విజయాన్ని ఢిల్లీ ప్రజలు ఇచ్చారని, దక్షిణ భారతదేశంలో భాజపాకు మంచి వాతావరణం ఉందని, కర్ణాటక, తెలంగాణలోనూ మా పార్టీ అధికారంలోకి వస్తుందని, భారత తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. బీసీలను అవమానిస్తూ అన్యాయం చేస్తున్నారన్నారు. బీసీలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకెళ్లటంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దనుకున్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందే. మేధావి వర్గమంతా మా పార్టీకే ఓటు వేశారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని, రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. శాసనసభలో మీ సమస్యలపై ప్రశ్నించేది భాజపా ఒక్కటే అని బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇన్ఛార్జిగా ఉన్న 2 స్థానాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఎంపీ అరవింద్ ప్రచారం చేసిన కీలకమైన జంగుపురా స్థానంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ గెలుపొందారు. అలాగే ఆర్కేపురం స్థానంలో అనిల్ శర్మ విజయం సాధించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన అరవింద్కు అభ్యర్థులు తర్విందర్ సింగ్, అనిల్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ వారిని సన్మానించారు.
ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని పీఓలు ఏపీఓల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శనివారం మొదటి విడత శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓలు, ఏపీఓలను ఉద్దేశించి కలెక్టర్ కీలక సూచనలు చేశారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకలింపు చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల విధులే కాక అనే శిక్షణ తరగతులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఓటింగ్ నిర్వాహకులకు ఒకంత ఎక్కువ వ్యవధి పట్టే అవకాశాలున్నందున ఓపిక్గా, సంయమనంతో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని, గడువులోపు పోలింగ్ కేంద్రం పరిధిలో క్యూలైన్లో ఉన్న వారికి వరుస క్రమంలో టోకెన్ నంబర్లు అందించి వారిచే ఓటింగ్ జరిపించాలన్నారు. ఓటర్లు, అభ్యర్థుల ఏజెంట్లు వివిధ అంశాలపై సందేహాలను లేవనెత్తే అవకాశాలున్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పీఓలదేనని అన్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం పక్కాగా రికార్డు బుక్కుల్లో వివరాలను పొందుపరుస్తూ నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పోలింగ్ డే సందర్భంగా పీఓలు, ఏపీఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి మాస్టర్ ట్రైనర్లు హనుమన్లు వర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. శిక్షణ తరగతుల్లో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. either teachers or graduates came అంటే even 20 candidates 30 candidates ఉంటే so they can give like their preference అంటే వాటర్ 1 to 20 మార్క్ చేయొచ్చు. సో కాబట్టి 1 to 20 మార్క్ కొంతమంది 1 to 3 మార్క్ చేయొచ్చు, కొంతమంది 1 to 20 మార్క్ చేయొచ్చు. సో వాడు వెళ్ళిన తర్వాత 10 seconds లో కంప్లీట్ చేయొచ్చు మార్కింగ్. కొంతమంది ఈవెన్ దే కెన్ టేక్ 30 seconds ఈవెన్ 1 minute ఆల్సో. సో అందుకు ఇది కొంత లెందీగా జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడైనా స్లోగా జరుగుతుంది అంటే ఇమీడియట్గా మీ తహసీల్దార్కి ఆర్డీఓ గారి నెంబర్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కామారెడ్డి కలెక్టర్ ఆశిత్ సాంగ్వాన్ తెలిపారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఓ, ఏపీఓ, ఓపీఓలకు మొదటి దఫా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను పకడ్బందీగా ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 27న జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. శిక్షణ తరగతుల్లో తెలిపిన ప్రకారంగా విధులకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని, ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ప్రిసైడింగ్ అధికారులు, పోలీస్ అధికారులు ఆయా సామాగ్రిని తీసుకుని పరిశీలించుకొని కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న తదుపరి ప్రిసైడింగ్ అధికారి, పోలీస్ సిబ్బంది ఏజెంట్లకు సీటింగ్ ఏర్పాట్లు, సీక్రెట్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. 27న జరిగే ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కి ముందు మాక్ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలని, బ్యాలెట్ బాక్స్లకు సీలింగ్ వేయాలని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ సీలింగ్ వినియోగంపై ప్రాక్టికల్గా వివరించారు. 2వ శిక్షణ త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని సిపిఓ రాజారాం తెలిపారు. శిక్షణ తరగతులు హాజరు కాని ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ మన్నే ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ ఎలక్షన్ల ఫలితాల్లో 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఢిల్లీలో ఇక ప్రభుత్వం ఏర్పాటే తరువాయి. మరి ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ఇన్నేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతున్న భాజపా ఢిల్లీ పగ్గాలను ఎవరికిస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఢిల్లీ చరిత్రలో ఓ లోక్సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావడం విశేషం. అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ కు ధీటైన అభ్యర్థిగా ఎవరిని దించాలన్న దానిపై భాజపా భారీ కసరత్తు చేసింది. చివరికి వర్మను రంగంలోకి దించింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ నే ఓడించి జైంట్ కిల్లర్ గా పర్వేష్ దేశం దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భాజపా ఢిల్లీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరిగా రమేష్ బిధూరికి పేరుంది. గతంలో పార్లమెంట్ లోపల వెలుపల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో భాజపా ఆయనకు టికెట్ నిరాకరించింది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈయనను ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి పోటీ చేసిన కోల్కాజీ స్థానంలో నిలబెట్టడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయనే భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. తాజా ఎన్నికల్లో ఆయన అతీషికి చివరి వరకు గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆలూరు మండల కేంద్రంలోని వేయినామల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలూరు మండల కేంద్రంలో వేయినామల శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణం సందర్భంగా ఈ నెల 3వ తేదీన జరిగిన భూమి పూజ కార్యక్రమానికి ప్రయాగ్రాజ్ పుణ్యభూమిలో పలు సేవా కార్యక్రమాల్లో ఉండి అందుబాటులో లేకపోయినా శ్రీ మంగిరాములు మహారాజ్ ఈరోజు ఆలూరులో వెంకటేశ్వర స్వామి గుట్ట వద్ద భూమి పూజ జరిపించారు. ఈ ప్రాంతంలో ప్రత్యేక పూజలు జరిపించి భవిష్యత్తులో ఈ క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణానికి భక్తులు తమకు తోచిన విధంగా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆలయం మంచిగా నిర్మాణంగా అయ్యి ఆ పరమాత్మను పెట్టే యొక్క మోక్షాన్ని మనం ప్రాప్తం మనందరం కూడా చేసుకుందామని మీ అందరిని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా తన్మనుగా ఇచ్చి వారి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ ప్రపంచంలోనే భారతదేశ సంస్కృతి గొప్పదని శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వెల్లడించారు. నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో చాముండేశ్వరి ఆలయ పునర్నిర్మాణం జరిగింది. శుక్రవారం ఆయన చేతుల మీదుగా విగ్రహాల ఆవిష్కరణ, ధ్వజస్తంభం నిర్మాణం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారతదేశంలో హిందువులుగా జన్మించడం అదృష్టంగా భావించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి భక్తులకు ప్రవచనాలు చేశారు. విజ్ఞానంతో కూడిన పనులు చేస్తే మనశ్శాంతి లభిస్తుందన్నారు. సెల్ ఫోన్ ఛార్జితో ఎంత శక్తి వస్తుందో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన సమయంలో చేసిన మంత్రాలతో ఆలయాలకు అంతే శక్తి లభిస్తుందని చెప్పారు. పూర్వజన్మలో చేసిన పాపాలే నేడు రోగాల రూపంలో వస్తున్నాయని, ఆచారాలు, సాంప్రదాయాలు పాటించినప్పుడే ఫలితం దక్కుతుందని విద్యారణ్య భారతి స్వామి చెప్పారు. మండలంలోని పలు ఆలయాలకు భక్తులు ఒంటెలు, ఏనుగులు, గుర్రాలపై వచ్చేవారని ఆయన వెల్లడించారు. గంగాజలం పవిత్రతను గురించి ఆయన భక్తులకు ఉదాహరణలతో వివరించారు. అనంతరం ప్రతి ఒక్కరిని ఆయన నేరుగా ఆశీర్వదించారు. ప్రసాద వితరణ కొనసాగించారు. అనంతరం జరిగిన అన్నదానంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్నగారు విఠలరావు, ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది, భాను నమస్కార ప్రియ. మా తల్లి ముచ్చట్లు పెట్టకమ్మా, నీకే 2 మైకులు ఇస్తా. భాను నమస్కార ప్రియ, శివ జల ప్రియ, విష్ణు అలంకార ప్రియ, దేవి అర్చన ప్రియే. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు మనకి 2 విటమిన్లు ఇస్తాడు, 1 పైసా ఖర్చు లేకుండా. విటమిన్ ఏ, విటమిన్ డి. ఇవి 2 కనుక తగ్గినట్టయితే ఎముకలు బలహీనమవుతాయి, కంటి జబ్బులు వస్తాయి, చర్మ రోగాలు వస్తాయి. అందుకనే మన కరోనా ఎవరికి వచ్చిందంటే ఎవరైతే సూర్యుడి దగ్గరికి వెళ్ళలేదో, ఎవరి శరీరం మీద సూర్యుడు పడడో వాళ్ళకే ఇబ్బంది వచ్చింది. అంతేకాదు మంచి గాయకుడు, ఆయన పేరేమిటి, ఇంతలా ఉంటాడు ఆయన, అమ్మయ్య బాగా తెలుసు కదా. ఆయన రిపోర్ట్ ఇచ్చారు తర్వాత, ఆయన శరీరం మీద 2 నెలలు సూర్యుడి కిరణాలు పడలేదంట. అందుకని ఆయనకి శరీరంలో ప్రాణం పోయింది. అట్లా పొద్దున లేవగా మీ అందరికీ అలవాటు, పొద్దున సూర్యుడు చూస్తారా మీరు ఎవరన్నా? దండం పెడితే చాలు, ఆయనకి నమస్కారం చేస్తే చాలు, మనకి మంచి శక్తిని ఇస్తాడు. బాల్కొండ కిసాన్ నగర్ లో సెయింట్ ఎలిజబెత్ సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 60 ఏళ్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలో విద్యుత్ ఉద్యోగి రాజేందర్ మంగిరాములు మహారాజ్కు పాదపూజ చేసి ఆశీస్సులు పొందారు. కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలో విద్యుత్ శాఖ రాజేందర్ వారి ధర్మపత్ని గృహ ప్రవేశం సందర్భంగా శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ పాదపూజ నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. కత్లాపూర్ మండలం జగిత్యాల జిల్లా చింతకుంట గ్రామంలో సత్యానంద మహర్షి ఆశ్రమంలో 50 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ పటేల్ సూచించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఈరోజు మోహన్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైన మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఒత్తిళ్లను జయించి చదువుపై శ్రద్ధ చూపి 10వ తరగతి పరీక్షలు మంచి ఉత్తీర్ణత శాతంతో 10 GPA సాధించి పై చదువులకు తన వంతు సహకారం అందజేస్తానని, ఎల్లవేళలా నిరుపేద కుటుంబాలకు ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతన్న, సాయినాథ్, భూమన్న, పలు గ్రామాల ప్రజలున్నారు. ఏర్పాటు చేసిన ట్రస్ట్ గతంలో మేము చదువుకునే రోజుల్లో మన బైన్సాల్లో డిగ్రీ కళాశాల లేదు. మా నాన్నగారైన భోస్లే గోపాలరావు పటేల్ పేరు మీద అక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం, దాంతోపాటు విద్యతో మనకు వైద్యం కూడా అవసరమనే ఉద్దేశంతో ఉదయం మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ ఎల్వి ప్రసాద్ గారి ద్వారా భోస్లే గోపాలరావు పటేల్ ఐ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో బైన్సా పట్టణానికి తీవ్ర మంచినీటి ఎద్దడి ఉండేది. మరి ట్రాక్టర్లు పెట్టి మంచినీటి సరఫరా చేసిన కుటుంబం మాది. మరి ట్రస్ట్ ద్వారా పెద్దలు చెప్పారు, 5 రకాల ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే తప్పకుండా మా ట్రస్ట్ స్పందించి ఆ కుటుంబాన్ని మనోధైర్యాన్ని కల్పించే కార్యక్రమం మొట్టమొదటిగా తీసుకుంటాం. చదువుల్లో మన నియోజకవర్గం కొంత వెనుకబడి ఉన్న చాలా పోటీతత్వంతో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు నడుస్తుంది. మనం పోటీలో నిలదొక్కుంటేనే ఉద్యోగం వస్తుంది అనే పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది. కాబట్టి ఎలాంటి రుసుము లేకుండా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. లైబ్రరీలో అన్ని వసతులు ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని భక్తులు విశేష పూజలు చేశారు. ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ శనివారాన్ని పురస్కరించుకొని హనుమాన్ ఆలయంలో ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించామని భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు. భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం చేయగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్ట్రా గ్రామంలో 25 క్వింటాళ్ల PDS రైస్ బ్యాగ్లను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, సిసిఎస్ సిబ్బంది వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్ట్రా గ్రామంలో PDS రైస్ 25 క్వింటాళ్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్య నిమిత్తం వర్ని పోలీస్ స్టేషన్ SHOSIకి అప్పగించారు. తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని సమాచారం. పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్లో ప్రెసిడెన్సీ హై స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ పట్టణంలో ఘనంగా జరిగిన ప్రెసిడెన్సీ హై స్కూల్ వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలో ఆలరించారు. తల్లిదండ్రుల ప్రాముఖ్యత, పరిసరాల పరిశుభ్రత, అడవుల పరిరక్షణ, కుటుంబంలో బంధాలు మొదలైన అంశాలను కళ్ళకద్దినట్లు అబ్బురపరిచే ప్రదర్శనలు చేశారు. కార్యక్రమానికి ఐక్యం అనే శీర్షికనివ్వగా విద్యార్థులకు ఆట పోటీలు మరియు విభిన్న పోటీలకు సంబంధించి బహుమతులు ప్రదానం చేశారు. డాక్టర్ శ్రీశైలం ముఖ్య అతిథిగా మరియు కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణ, మంచి ఆహార అలవాట్ల గురించి వివరించారు. పాఠశాల డైరెక్టర్ శ్రావ్య మాట్లాడుతూ విద్యార్థుల బట్టి తత్వాన్ని విడనాడాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పవన్ కుమార్, సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ గెలుపొందడం పట్ల జిల్లా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో వచ్చిన ఫలితాలపై నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకులు స్పందించారు. జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పుకు అభినందనలు తెలిపారు. మోడీ నాయకత్వాన్ని బలపరచడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డిలతో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఉందో ఆ తీర్పుకు నిజంగా ఢిల్లీ ప్రజలందరికీ కూడా శిరసు వంచి నమస్కారాలు చేస్తున్నాను. ఇది మామూలు విజయం కాదు. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది శిక్షణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని, ఈ నెల 10, 12, 15న PO
ఏపీఓలకు శిక్షణ ఉండగా 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సమాచారం. నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ అధికారులు తెలిపారు. ఎంబీబీఎస్, డెంటల్, ఇతర వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్కు గడువు ఇచ్చినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఎంబీబీఎస్, డెంటల్, ఇతర వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్కు గడువు ఇచ్చినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. విద్యార్థులు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 9 నుంచి 11వ తేదీల మధ్య తప్పులు సరిచూసుకునే అవకాశం ఉంటుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు ₹1700, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ విద్యార్థులు $1600, ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ విద్యార్థులు ₹1000 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దేశం వెలుపల ఉన్న విద్యార్థులు ₹9500 చెల్లించాలి. మార్చి 7వ తేదీ అర్ధరాత్రి 11:50 లోపు విద్యార్థులు క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మే 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో 13 భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 26వ తేదీ నాటికి పరీక్ష కేంద్రాలను ప్రకటిస్తారు. మే 1వ తేదీ నాటికి అడ్మిట్ కార్డులు ఎన్డీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. జూన్ 14 నాటికి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 23.33 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ రాయగా 19.15 లక్షల మంది అర్హత సాధించారు. మన రాష్ట్రం నుంచి 64,929 మంది పరీక్షకు హాజరు కాగా 48,788 మంది అర్హత పొందారు. ఈసారి నీట్ యూజీ రాసేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిత్యం పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు అన్నారు. పెరుగుతున్న ధరలకు నిరసనగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చేస్తున్న ధర్నా పోలీసులు భగ్నం చేసి ముందస్తు అరెస్టు చేయడాన్ని జిల్లా నాయకులు ఖండించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని, అలాగే నిర్బంధాలను ఎవరూ కూడా ఆపలేరన్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తప్పు చేస్తే కనుక ఈ కోర్టులు, పోలీస్ యంత్రాంగం పెద్ద మొత్తంలో బలగాలతో కదులుతూ ఉన్నది. ఈ పోలీస్ వ్యవస్థని ఈ అధికార పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేనికోసం ఉపయోగించుకుంటున్నారనేది మనం ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదని చెప్పి తెలుపుతూ ఇవాళ ఆపరేషన్ కాగారిని తక్షణమే నిలిపివేసే భాగంలో ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఇవాళ చొరవ తీసుకోవాలని చెప్పి మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. నగరంలోని నాక్ కేంద్రంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీష్మ ఏకాదశిని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నాక్ ట్రైనింగ్ సెంటర్లో భీష్మ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ భీష్ముని ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఫిషరీస్ చైర్మన్ బోర్గం శ్రీనివాస్, జిల్లా చీఫ్ ప్రమోటర్ కస్ప శ్రీనివాస్, మత్స్యశాఖ అధికారి ఆంజనేయులు, నగర గంగపుత్ర సంఘం అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య, మాజీ చైర్మన్ బింగి పెంటయ్య, ఎంపీటీసీ రమేష్, ప్రమోటర్స్ ఆశన్న, శ్రీనివాస్, అబ్బయ్య, నారాయణ మరియు వివిధ గ్రామాల గంగపుత్రులు పాల్గొన్నారు. చివరికి అతన్ని ఎట్లా ఓడిస్తారు, అతను ఓడిపోతే కానీ, అంటే అతను లేకపోతే కానీ మనం పాండవులకు వెళ్ళిన పరిస్థితి. అటువంటిప్పుడు చివరికి వీళ్ళే అతన్నే సలహా అడిగి చివరికి ఆ సెకండ్ని ఎదురుకు పెట్టుకొని వాళ్ళు గెలిచారు. అంటే ఆయన ఎదురులేని వీరుడు, ఆయన ఎవరు కూడా గెలవలేదు. న్యూఢిల్లీలో బీజేపీ భారీ విజయం సాధించడంతో నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకులు నగరంలో పులాంగ్ చౌరస్తా వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు. న్యూఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో నిజామాబాద్ జిల్లా బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. నిజామాబాద్ నగరంలో బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 27 ఏళ్ల అనంతరం ఢిల్లీపై కాషాయ జెండా ఎగరడం ఆనందంగా ఉందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ప్రజలకు అర్థమైందని, ఇది ఆ పార్టీకి చెంపదెబ్బలాంటి విజయమని వారు అభివర్ణించారు. తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. రోజు రోజుకు నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారనడానికి ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది దీనికి నిదర్శనం. రాబో రోజుల్లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగురుతుందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాము, నమ్ముతూ ఉన్నాము. రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ ఎంతగానో బలపడుతున్నది. అపోజిట్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతున్నది. ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నది. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారనడానికి
నూతన రేషన్ కార్డుల కోసం అర్హులు మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడంతో పాటు ఇతర మార్పులు చేర్పులు చేసేందుకు కూడా అవకాశం కల్పించనుంది. ఈ మేరకు మీ సేవ డైరెక్టర్కు ఆ శాఖ శుక్రవారం లేఖ రాసింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని అందులో కోరింది. అనర్హులు డూప్లికేట్ దరఖాస్తులను నివారించడంలో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. పౌర సరఫరాల శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు తమకు సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించినట్లయింది. కిల్లా డిచ్పల్లి రామాలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 14 వరకు కొనసాగనున్నాయి. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో చారిత్రాత్మక అపురూప శిల్ప రామాలయంలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలను ఆహ్వానించినట్లు ఆలయ చైర్మన్ జంగం కాంతయ్య తెలిపారు. 6 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్ మండలాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారని గ్రామాభివృద్ధి కమిటీ రైటర్ భూసా తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య మాట్లాడుతూ 8న ఏకాదశి సందర్భంగా అంకురార్పణం, అఖండ పుణ్యహవచనం, దీపారాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవ పూజలు ప్రారంభమై 10వ తేదీన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం, 11వ తేదీ బలిహరణం, గరుడ సేవ, 12వ తేదీ రథోత్సవం, 13వ తేదీ జాతర, 14వ తేదీ నాగవెల్లి కార్యక్రమాలు జరగనున్నాయని, 10వ తేదీ జరుగు కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరవుతారని, ఆమెతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ పీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, వారితో పాటు స్థానిక రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారని ఆలయ చైర్మన్ జంగం శాంతయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక అపురూప శిల్ప రామాలయం 100 ఏళ్ల చరిత్ర ఉన్న రామాలయాన్ని దేవాదాయ శాఖ గుర్తించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, చెరువులో ఉన్న మంటపానికి ప్రత్యేక దారిని ఏర్పాటు చేసి బోట్లను ఏర్పాటు చేసి మినీ ట్యాంక్మెంట్ గా అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కోరనున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరై దేవుని కృపకు పాత్రులు కావాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి, పోషెట్టి, సురమాధురి, జితేందర్, ఆలయ ధర్మకర్త గజవాడ రామదాస్, గ్రామ వీడీసీ రైటర్ సుదర్శన్, క్యాషియర్ యాదగిరి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు సుమిత్ శర్మ, దేశ్ పాండే, గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ, ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. రామాలయం టెంపుల్ వద్ద బ్రహ్మోత్సవాల కార్యక్రమం ప్రారంభించబడుతున్నది. నేటి రోజు అంకురార్పణతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తాము. నేటి నుంచి వారం రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలకు మన ఎండోమెంటు, దేవాదాయ శాఖ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ వస్తున్నాడు. అలాగే టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. మేము ఈ వారం రోజులు మా యొక్క గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ తరపున మరియు రామాలయ కమిటీ తరపున గ్రామస్తులందరి సహకారంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతాము. 7 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. చుట్టుపక్కల సుమారు ఒక 20-30 గ్రామాల నుంచి, మొత్తంగా మన జిల్లా నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా మా గ్రామానికి ప్రజలు వస్తారు. కాబట్టి మేము మీ ద్వారా జిల్లా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ యొక్క రాముడి ఆశీర్వాదం తీసుకోవాలని తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లుగా పార్లమెంట్లో పాటు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాలను చవిచూస్తోంది. ప్రధాని మోడీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పరాజయాల పరంపర కొనసాగుతూ ఉండగా ఓటముల్లోనూ ఆ పార్టీ కొత్త రికార్డులు హస్తగతం చేసుకుంటుంది. ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన వరుస 3 ఎన్నికల్లోనూ ఖాతా తెరవకుండా వరుస డకౌట్లతో హ్యాట్రిక్ డకౌట్ల అరుదైన ఘోర రికార్డును సాధించింది. ఢిల్లీ అసెంబ్లీకి 1952 నుండి 2020 మధ్య 8 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది. అలాంటి పార్టీ ఇప్పుడు ఒక్క స్థానమైనా గెలవలేకపోతుంది. 2015, 2020 ఎన్నికల్లోనూ 0కే పరిమితమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఈసారి కూడా అదే పేలవ ప్రదర్శన చేసింది. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తి ఫలితాలు వెలువడగా కాంగ్రెస్ మరోసారి 0కే పరిమితమైంది. దీంతో హ్యాట్రిక్ డకౌట్ చెత్త రికార్డును చేయి గుర్తు కాంగ్రెస్ పార్టీ హస్తగతమైంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించాయి. వరుసగా 3 సార్లు అధికారంలో ఉన్న ఆప్ పార్టీ ఈ దఫా బీజేపీ ఘన విజయంతో గద్దె దిగాల్సి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేదని దుస్థితిని చూసి దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు. గతం ఎంతో ఘనకీర్తి అన్నట్లుగా తమ పార్టీ పరిస్థితి మారడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సహకారంతో కొంత పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇప్పుడు ఢిల్లీలో వరుస పరాజయాలు ఎదుర్కొంది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో తెల్లవారుజామున మొసలి గ్రామ ప్రజలకు కనిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో ఉన్న యువకులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి హుటాహుటిన ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. గ్రామ యువతతో కలిసి ఫారెస్ట్ అధికారులు మొసలికి ఎటువంటి హాని కలగకుండా మొసలిని పట్టుకుని బంధించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు తరలించారు. మొసలి వయస్సు 6 సంవత్సరాలు ఉంటుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్ తెలిపారు. గ్రామంలో మొసలి బెడద పరిష్కారమైనందుకు గ్రామ ప్రజల తరపున గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష పే చర్చ అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ దగ్గర గల ఆదర్శ హిందీ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం 10వ తరగతి విద్యార్థులపై 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ రీత్యా పరీక్షపై చర్చ సారాంశంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు క్లబ్ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు జి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే జీవనంలో స్థిరపడాలని ఆలోచన లక్ష్యాలను ఏర్పరచుకొని దానికి తగిన విధంగా దశా దిశలను అధ్యాపకుల నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. తదనంతరం కార్యక్రమానికి విచ్చేసిన నిరుపం ఫ్యూచర్ మైండ్ అధినేత ప్రముఖ ట్రైనర్ రాచకొండ చంద్రశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ 10వ తరగతి పరీక్షలు జీవితంలో స్థిరపడడానికి ఒక వారధి లాంటిదని, ఈ పరీక్షల్లో విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచి జీవనంలో ఉన్నతంగా స్థిరపడాలని కోరారు. దీనికి సంబంధించి ఇంకా మిగిలి ఉన్న 40 రోజులను ఏ విధంగా ఉపయోగించుకోవాలని అంశాలను వివరిస్తూ విద్యార్థులు చక్కటి పౌష్టికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పటివరకు ఉపాధ్యాయులు బోధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా రివిజన్ చేస్తూ ముందుకు వెళ్లాలని, విద్యార్థి తలుచుకుంటే విజయం తమదేనని అన్నారు. వివిధ సబ్జెక్టుల్లో పట్టు ఎలా సాధించాలో విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. తదనంతరం గౌరవనీయులైనటువంటి రోటరీ క్లబ్ అధ్యక్షులు, రాజస్థానీ శిక్షా సమితి సభ్యులు, ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ఆశీర్వదిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ గంగారెడ్డి, శ్రీరామ్ సోని, శ్రీకాంత్ జవహర్, డాక్టర్ కొండ అమర్నాథ్, జుగల్ సోని, సుధీర్ గుప్తా, పాఠశాల హెచ్ఎం ఆనంద్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెక్స్ వర్కర్లు ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లైంగిక వ్యాధుల కౌన్సిలర్ వరలక్ష్మి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు సమీపంలో జిల్లా అందుల వనరుల కేంద్రంలో స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న స్నేహ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టులోని సభ్యత్వం కలిగిన సెక్స్ వర్కర్లకు ప్రభుత్వ ఆసుపత్రి లైంగిక వ్యాధుల కౌన్సిలర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మీరు వివిధ కారణాల వల్ల ఈ వృత్తిలోకి రావడం జరిగిందన్నారు. ఏదైతే ఈ వృత్తి ఎంచుకున్నా కానీ మీరు మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయినప్పటికీ లైంగిక వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయని, అలాగే మీ ద్వారా మీ దగ్గరికి వచ్చే వారికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి లైంగిక వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, మొహమాటం పడకుండా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తగు చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. మీరు మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సెక్స్ వృత్తిని ఎంచుకోవడం జరిగిందని, అలాంటిది మీరు అనారోగ్యం పాలైతే మీ కుటుంబ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. తమ వంతు బాధ్యతగా స్నేహ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ సిద్ధయ్య స్నేహ సొసైటీ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు ద్వారా మీ బాగోగులు చూస్తుందన్నారు. అలాగే మీకు కూడా సేవలు అందించేందుకు మేము కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ వైద్య సదుపాయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంపూర్ణ సురక్ష కోఆర్డినేటర్ శ్రవంతి, నెట్వర్క్ ఆపరేటర్లు జిఎన్ఎం మౌనిక, కౌన్సిలర్ అన్విత, విజయ్ కుమార్, స్నేహ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే మేము బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయదలుచుకోలేదు. వెనక సీట్లో కూర్చొని ముందు గైడెన్స్ ఇవ్వటము, ఆ డ్రైవర్ని అడగడం అట్లా కాకుండా వీళ్ళే ముందు సీట్లోకి వచ్చి మరి డ్రైవింగ్ చేసే విధంగా ఇండిపెండెంట్గా రాష్ట్రంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చర్చించారు. రాష్ట్రంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి తెలంగాణ బీజేపీకి చెందిన ప్రధాన నాయకుల మేధోమథనం జరిగింది. ప్రతి ఓటర్ను చేరుకోవడానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత గలమెత్తారు.
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్యను దూరం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత గలమెత్తారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎంపికై వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన విద్యార్థులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. దాదాపు 200 మంది విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో సదుద్దేశంతో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు కూడా విదేశీ విద్య అందాలన్నది కేసీఆర్ ఆలోచన అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం ఉద్దేశాలకు తూట్లు పొడుస్తుందని ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎంఈఎస్ ప్రొబేషనరీ అధికారుల బృందం పర్యటన నేటితో ముగిసింది. తమ శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్కు హాజరైన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం పర్యటన శనివారం ముగిసింది. 30 మందితో కూడిన అధికారులను 6 బృందాలుగా విభజిస్తూ ఒక్కో బృందానికి ఒక్కో గ్రామం చొప్పున క్షేత్రస్థాయి అధ్యయనం జరిపించారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్, సుంకెట్, డోన్కల్, నందిపేట మండలంలోని సిద్దాపూర్, వన్నెల్కే, వెల్మల్ గ్రామాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రొబేషనరీ అధికారులతో కూడిన బృందాలు 8 రోజుల పాటు వివిధ వర్గాల వారిని కలిసి వారి పనితీరును, ఆయా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. క్షేత్రస్థాయి అధ్యయనాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రైనీ అధికారులు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సాయంత్రం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లను కలిశారు. క్షేత్రస్థాయిలో తాము గమనించిన అంశాలను వారి దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న కార్యకలాపాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు తదితరుల పనితీరును క్షేత్రస్థాయి సందర్శనలో పరిశీలించిన అంశాలను తెలిపారు. క్షేత్రస్థాయి అధ్యయనానికి హాజరైన తమకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా తోడ్పాటును అందించిందని కృతజ్ఞతలు తెలుపుతూ వీడుకోలు తీసుకున్నారు. ట్రైనీ అధికారులకు డిఆర్డీఓ సాయిగౌడ్, విజయేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు వీడుకోలు పలికారు. కామారెడ్డి పట్టణంలో 2 కోట్ల రూపాయలతో ఓ సూపర్ మార్కెట్ నిర్వాహకుడు పరారయ్యాడు. అప్పులు ఇచ్చిన బాధితులు లబోదిబోం అంటున్నారు. కామారెడ్డి పట్టణంలో ఓ సూపర్ మార్కెట్ నెలకొల్పిన వ్యాపారి సుమారు 2 కోట్లతో పరారయ్యారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద అబీబ్ అనే వ్యక్తి మెగామార్ట్ నెలకొల్పాడు. పలువురు వ్యక్తుల వద్ద వివిధ పనుల నిమిత్తం భారీగా అప్పులు తీసుకున్నాడు. షాప్లో పనిచేసే మహిళా సిబ్బంది వద్ద కూడా బంగారం తీసుకోవడంతో పాటు అందరి వద్ద సుమారు 2 కోట్ల వరకు తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చివరికి సూపర్ మార్కెట్ కు సరుకులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్లు సమాచారం. శనివారం బాధితులు షాప్ వద్దకు భారీగా చేరుకున్నారు. షాప్ లో విలువైన సామాగ్రి మొత్తాన్ని ముందే తరలించారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు వచ్చి మిగిలిన సామాగ్రిని తమ వెంట తీసుకెళ్లారు. 40 రోజులుగా షాప్ మూసి ఉండడంతో అనుమానం వచ్చి కొందరు బాధితులు ఈ విషయమే కొన్ని రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సదరు వ్యాపారి ఐపీ పెట్టి పారిపోయినట్లుగా తెలుస్తోంది. కాగా పట్టణంలో వ్యాపారం పేరుతో అప్పులు తీసుకుని బాధితులను నిండా ముంచుతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డితో పాటు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు పంపిణీ చేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ, వాడి, అక్లూర్ గ్రామాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి హయాంలో బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గుడాల గంగాధర్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, నర్సయ్య, చేపూరు మోహన్, మండల భోజన్న, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇవ్వని నిరుద్యోగులకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు నరేందర్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెర్కిట్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మరియు వినయ్ రెడ్డికి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో 24 గంటల వైఫైతో లైబ్రరీలు ఏర్పాటు చేసి ఎడ్యుకేషనల్ హబ్గా తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కొక్కటిగా ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ రేవంత్ రెడ్డి హయాంలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనని గెలిపిస్తే ఉద్యోగ అవకాశాలతో పాటు సమస్యల సాధన కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. ప్రతి పట్టభద్రుడు తమ అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురవేసింది. తాజాగా వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చి బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది.
ఢిల్లీలో ఇక ప్రభుత్వం ఏర్పాటే తరువాయి. మరి ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ఇన్నేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతున్న భాజపా ఢిల్లీ పగ్గాలను ఎవరికిస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఢిల్లీ చరిత్రలో ఓ లోక్సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావడం విశేషం. అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ కు ధీటైన అభ్యర్థిగా ఎవరిని దించాలన్న దానిపై భాజపా భారీ కసరత్తు చేసింది. చివరికి వర్మను రంగంలోకి దించింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ నే ఓడించి జైంట్ కిల్లర్ గా పర్వేష్ దేశం దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భాజపా ఢిల్లీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరిగా రమేష్ బిధూరికి పేరుంది. గతంలో పార్లమెంట్ లోపల వెలుపల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో భాజపా ఆయనకు టికెట్ నిరాకరించింది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈయనను ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి పోటీ చేసిన కోల్కాజీ స్థానంలో నిలబెట్టడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయనే భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. తాజా ఎన్నికల్లో ఆయన అతీషికి చివరి వరకు గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని జామ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు రాత్రి వేళల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున నిర్దిష్ట ప్రణాళిక. డిచ్పల్లి మండలం యానంపల్లిలో సీనియర్ జర్నలిస్టు అల్లూరి సతీష్ కూతురు శోభిత మృతదేహానికి జర్నలిస్టులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. డిచ్పల్లి మండలం యానంపల్లిలో సీనియర్ జర్నలిస్టు అల్లూరి సతీష్ కూతురు శోభిత మృతదేహానికి జర్నలిస్టులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ జర్నలిస్ట్ అల్లూరి సతీష్ కూతురు శోభిత మరణం బాధాకరమని జర్నలిస్టులు కొనియాడారు. జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సతీష్ కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. శోభిత అంత్యక్రియలకు సొసైటీ కార్యనిర్వహణ కార్యదర్శి రతన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, కోశాధికారి సందీప్, ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ హాజరయ్యారు. దర్పల్లి మండల కేంద్రంలో సేవాలాల్ జయంతి సందర్భంగా సేవాలాల్ సేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో సేవాలాల్ జయంతి సందర్భంగా వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్ రేకులపల్లి తాండాలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్ పాల్గొని సేవాలాల్ మహారాజ్ కి పూజలు చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్ మాట్లాడుతూ చదువే కాకుండా ఆటల పోటీల్లో పాల్గొంటే యువకులకు దృఢత్వం వస్తుంది కాబట్టి ఇలా కార్యక్రమాలు టోర్నమెంట్లు నిర్వహించడం చాలా మంచి పరిణామమని, దీనివల్ల మానసిక ఉల్లాసం వస్తుందన్నారు. దీని ద్వారా మనిషి అత్యుత్తమంగా తయారవుతారన్నారు. ఆటల పోటీల్లో గెలిచిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తున్నాయని, అందుకనే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందవచ్చని, వారిని ప్రోత్సహించేలా ఈ టోర్నమెంట్ 3 రోజులు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో 24 వాలీబాల్ టీంలు, 20 క్రికెట్ టీంలు వచ్చాయని, ఈ టీంలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 2,500 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జేసీబీసీను, దర్పల్లి సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, రేకులపల్లి మాజీ సర్పంచ్ రాజేందర్, సేవాలాల్ సేన అధ్యక్షుడు విజయేందర్, ఉపాధ్యక్షులు రాజేష్, క్యాషియర్ జైపాల్, సభ్యులు సురేష్, శ్రీకాంత్, విజయ్, పురుషోత్తం, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇది నిదర్శనం. ముఖ్యంగా గ్రామాల కంటే తాండాల్లోనే స్పోర్ట్స్ ఇన్స్పిరేషన్ ఎక్కువగా ఉంది. అది అవసరం కూడా. చదువుకున్న పిల్లలు ప్రతి ఇంట్లో అందరూ చదువుకుంటున్నారు. ఉద్యోగాల్లో కూడా కాంపిటీషన్ ఉంది. మరి ఇటువంటి రోజుల్లో స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని యువకులు ముందుకొచ్చి ఈ క్రీడా పోటీలను నిర్వహించి మంచి ప్రతిభ ఉన్న వాళ్ళను ముందుకు తీసే కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం. ఇంతకుముందు కూడా మన మండలంలో ఎస్బీ తండా, డీబీ తండాల్లో కూడా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగాయి. ఏర్గట్ల మండలంలో తడ్పాకల్ గ్రామంలో గల రామాలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీరామాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ భీష్మ ఏకాదశి విశిష్టతను భక్తులకు ఆలయ అర్చకులు వివరించారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పవిత్ర గోదావరి నదిలో గంగ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విష్ణు సహస్రనామం పఠిస్తే స్వామివారి అనుగ్రహం, కృపా కటాక్షాలు ఉంటాయన్నారు. వైష్ణవాలను కూడా ఏకాదశి చేస్తూ ఆ విష్ణు స్వామి చేసే వారికి అనేకమైన పుణ్యాలు లభిస్తాయి. వారి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా చెప్పినవారు.
ఈ కలిమి లోపల ఎవరే కానీ విష్ణు సహస్రం చదివితే చాలా పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఆ విష్ణు సహస్రనామం యొక్క విశిష్టత కూడా శ్రీమన్నారాయణ గురించి 1000 నామాలు ఉంటాయి. ఈ 1000 నామాలు చదివిన వారికి కూడా శ్రీరామనామం ప్రకటిస్తే కూడా విష్ణు సహస్రం పుణ్యం కూడా. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భక్తులు తిరుగుముఖం పట్టడంతో అడుగడుగునా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 43 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తులందరూ ఒకేసారి పెద్ద మొత్తంలో తిరుగుముఖం పట్టడంతో అడుగడుగునా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో చోట 4 నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని మండలాల వార్తలు. డొంకేశ్వర్ మండలంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి పూజలు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయని సురేఖ తెలిపారు. డొంకేశ్వర్ గ్రామంలో ఇక్కడ చేపల మార్కెట్లో భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్ముడి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. మొత్తం మా గంగపుత్ర మహిళలు ఇక్కడ విచ్చేసి జరుపుకోవడం జరుగుతుంది. సిరికొండ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో 10th ఇంటర్ విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్ వెల్కమ్ పార్టీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు అలరించాయి. బోధన్ నియోజకవర్గం సాలూరు మండలం సాలూరు చెక్పోస్ట్కు సంబంధించిన సరిహద్దు ప్రాంతంలో కొంతమంది పచ్చని మహావృక్షాలను నరికివేస్తూ వాటిని అధిక రేట్లకు విక్రయాలు చేసుకుంటున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. సాలూరు చెక్పోస్టు పరిసర ప్రాంతంలో పచ్చని చెట్ల నరికివేతకు ఎవరు అనుమతులు ఇచ్చారని ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై ఎగరనున్న కాషాయ జెండా. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణుల సంబరాలు. టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్న బీజేపీ శ్రేణులు. నూతన రేషన్ కార్డుల కోసం అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం. పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించిన ప్రభుత్వం. ప్రపంచంలోనే గొప్పది భారతదేశ సంస్కృతి. నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరులో చౌడమ్మ ఆలయ పునర్నిర్మాణంలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి. ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ అంబేద్కర్ భవన్లో పీఓలు ఏపీఓల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఓలు ఏపీఓల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. విద్యార్థులు 10వ తరగతిలో చక్కటి ప్రతిభ కనబరిచి జీవితంలో స్థిరపడాలి. నిజామాబాద్ నగరంలో ఆదర్శ హిందీ విద్యాలయంలో 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షా పే చర్చ నిర్వహించిన రోటరీ క్లబ్ నిర్వాహకులు. డిచ్పల్లి మండలంలో కిల్లా డిచ్పల్లి రామాలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. ఈ నెల 14 వరకు ఉత్సవాలు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భక్తులు తిరుగుముఖం పట్టడంతో అడుగడుగునా ట్రాఫిక్ జామ్. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు. న్యూఢిల్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇన్ఛార్జిగా ఉన్న 2 స్థానాల్లో బీజేపీ భారీ విజయం. ఎంపీ అరవింద్కు ధన్యవాదాలు తెలిపిన విజేతలు. బాల్కొండ కిసాన్ నగర్ సెంట్ ఆన్స్ హై స్కూల్లో అంగరంగ వైభవంగా 60 ఏళ్ల వేడుకలు. సంబరాలు జరుపుకున్న పూర్వ విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.